నిఫ్టీ ఈరోజు బంతాటాడుకుంది. రంగు పడింది ఒక్కొక్కడికి. నీకు చేయాలని కుతూహలం ఉన్న రోజేమో నిఫ్టీ కదలదు. అది కదిలిన రోజేమో నీకు డౌట్. ఈ రోజు అసలు చేయొచ్చా? ఇందులోనే పోతుంది మొత్తం. మార్నింగ్ 10 నుంచి 2 వరకు ఎంత క్లోజ్లీ ప్యాక్డ్ అంటే 24,150 టు 24,250 ఇదే. చాలా మంది డౌట్ లో ఉన్నారు. అవును, డెప్త్ ఓపెన్ చేసి చూసుకున్నారు కూడా ఈ రోజైనా ఎక్స్పైరీ అని. ఆశ్చర్యం. ఎస్, ఈ రోజే. కానీ ఏం జరగలే. 215 వరకు షీల్డ్స్ పట్టుకుని అందరూ సేఫ్ గానే ఉన్నారు. కానీ లాస్ట్ 1 అవర్ లో దొరికేశారు. పుట్టుకాలు రెండు వైపులా తగిలాయి. రేడర్ ఒక డైరెక్షన్ డిసైడ్ అయ్యే లోపే మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళింది. మార్నింగ్ నుంచి కాపాడుకున్న క్యాపిటల్ అంతా లాస్ట్ 1 అవర్ లో పోగొట్టేసుకున్నారు చాలా మంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. హౌ వాజ్ యువర్ డే? ప్రాఫిట్ ఆర్ లాస్? కామెంట్ డౌన్ బిలో. ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం అంటావా? ఆడు చేయని రోజు మనం చేయకపోతే బెటర్. చేయకపోతే అనే దానికన్నా మానేస్తే ఇంకా బెటర్. పొద్దు నుంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి లాస్ లో కట్ చేయాల్సి వచ్చింది. లెస్సే, గ్యాప్ అప్పే. కానీ నిన్న నిఫ్టీ ఇండెక్షన్ అయితే ఈరోజు ప్రీమియమ్స్ ఇండెక్షన్. ఇండెక్స్ కదిలిపోతుంది టపామని. ప్రీమియమ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళట్లే. మొన్న తిన్న పాములాగా అక్కడే కూర్చుంది. ఒకవేళ నువ్వు ఈరోజు లాస్ లో ఉన్నావు అనుకో, నాట్ టు వర్రీ. కొంచెం మంది బాధపడుతున్నారు, 2 రోజులు లాస్ లో ఉన్నాను, అసలు నేను ట్రేడింగ్ ఫిట్ అయినా. కొంచెం ఓపెన్ చేసుకుని అర్థం చేసుకో. నిన్న ఈ రోజు మార్కెట్ ఏమి ట్రేడర్ ఫ్రెండ్లీగా లేదు. ఇఫ్ యూ సర్వైవ్డ్ యూర్ గుడ్, అండ్ ఇఫ్ యూ డిడ్ నాట్ యూర్ విత్ ది రెస్ట్. నీ ఒక్కడికే కాదు, చాలా మంది పోయి. మరి అంత రేంజ్ బౌండ్ లో టైట్లీ ప్యాక్డ్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతాం కదా ఏ ట్రేడర్ అయినా. ఎమోషనల్ కంట్రోల్ లూజ్ అవుతాం కదా. ఎందుకంటే మనకి ఈ రోజే సంపాదించాలని అర్జెన్సీ ఉంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ టుమారో. స్టే సేఫ్. బాటమ్ లైన్ తెలుసు కదా, వి డోంట్ వాంట్ టు లీవ్ ట్రేడర్స్ అలోన్.